ఈ కాదు అప్పుడే నిన్నారైతే ఎప్పుడు ఈ కథ ఎలాగొచ్చిందంటే యేసు తన శిష్యులతోటి ఒక మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్కి అందరూ వెళ్తారు. అలాగే ఒక చిన్న బాలుడు అంటే సొమ్మలా తిన్నాడు. వీడు కూడా వాళ్ళ పక్కన ఆంటీ వాళ్ళతో లేదా వాళ్ళ అంపులతో వెళ్తున్నాడు. అమ్మతో చెప్పాడు. వీడు చెప్తే ఇది అమ్మాయించి అక్కడ 3 రోజులు ఉంటుంది. అది 3 రోజులు ఉంటే ఆ 3 రోజులు వీడికి ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు కట్టారు వాళ్ళ అమ్మ. సో మళ్ళీ నీకంట్రా 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అప్పుడు వీడు వాళ్ళ అంబురాలతో అవన్నీ ఒక మూట కొట్టుకొని వెళ్ళిపోయాడు. కొట్టుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్తాడు కదా వాక్యం, ప్రార్థన వాక్యం. అలాగా 3 పగళ్ళు 3 రాత్రులు లేవని ఎవరికి ఆకలి లేదు, అసలు గుర్తే లేదు ఆకలి అంటే ఏటో. అలాంటప్పుడే ఒక శిష్యుడికి ఆకలి వేసింది. అతను వెళ్ళి ప్రభుకి చెప్తాడంటే ఏసైకి చెప్తాడు, ప్రభా 3 రోజుల నుంచి ఏటి అట్లా దీనికి ఆకలి వేస్తుంది అంటే, ప్రభు అంటే మీరే పెట్టండి అయితే అంటాడు. వాళ్ళు ఎన్ని మంది? 5,000 మంది. శిష్యులు 12 మంది. అయితే అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తారు, ప్రభు దగ్గరికి వెళ్తారు. మేమే చేస్తాము ఏదో చెప్పండి అంటే, అప్పుడే సొమ్మల్ని అంటాడు, నా దగ్గర 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నాయి అని ఒక శిష్యుడు చెప్తాడు. ఆ శిష్యుడు అవే కొట్టుకొని వెళ్ళి ఏసైకి చూపెడతాడు. 3 రోజులు అయిపోయినా పాడవలేదు, చిన్నది ఏంటి అవ్వలేదు అసలు. అట్లే అలాగని ఎవరు దొంగతనం చేయలేదు. చేయకపోతే అదే వీటిని అందరికీ పంచుతా అన్నారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి అలా పంచాడు. అలా బొట్టలు వచ్చినా ఉన్నాయి. ఇంకా 12 బొట్టలు మిగిలిపోయి ఎక్స్ట్రా 12 బొట్టలు. ఇంట్లో కథ నీతి ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఏదైనా చేయవచ్చు. లాస్ట్ ఎన్ని గంటలు వెళ్ళిపోయి కూర్చో సరే కూర్చో. ఎన్ని మంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు. సావు నీకే కోసిన. ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు రా? సభకి వెళ్ళాడు. చెప్పారు ఎక్కడికి వెళ్ళారు? ఎన్ని మంది వచ్చారు? 5,000 మంది. చెప్తాను ఇంకా కదా. వచ్చాను ఇక్కడ. ఎవరికైనా చదవచ్చా? వచ్చేసా వచ్చా వచ్చా ఏ సావు నువ్వే కాసేపు అదా. చెప్పరా చెప్పు. ఈయన యేసు అని చెప్పు. ఈయన యేసు.